న్యాయంగా బ్రతకండి. మీరు గర్వంగా మాట్లాడండి, ఇంట్లో కానీ బయట కానీ. దీన మనసు కలిగి జీవించండి. రెండవది, న్యాయంగా బ్రతకండి, అన్యాయం ఎవరికి చేయకండి. భర్త నీ భార్యకు న్యాయం చేయి, భార్య నీ భర్తకు న్యాయం చేయి, పిల్లలని తల్లులకు న్యాయం చేయి. అలాగే తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయం చేయండి. భక్తుడు భగవంతుని పట్ల న్యాయం కలిగి ఉండండి. అలాగే సమాజంలో, సంఘములో ఎవరికి ఇవ్వాల్సినటువంటి సమయం వారికి ఇస్తూ, ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వారికి ఇస్తూ వారిని మీరు న్యాయంగా నడుచుకోండి అని చెప్పడానికి చేస్తున్నాడు. తర్వాత ఈ గ్రంథము యేసుక్రీస్తు ఏ ఊళ్ళో పుడతాడు చాలా క్లియర్గా రాసిపడింది. 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. యేసుక్రీస్తు ఏ ఊళ్ళో పుడతాడో హేరోదు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు క్రీస్తు ఎక్కడ పుట్టును అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలందరూ కూడా వచ్చి, జ్ఞానులందరూ వచ్చేసి గ్రంథాలని పరిశోధిస్తే ఆయన ఎక్కడ పుడతాడో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం చెప్పి మాట్లాడినారు. చదవండి. యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. ఎక్కడ పుడతాడంటే ఆయన బెత్లెహేములో పుడతాడని చాలా క్లియర్గా రాసింది. యేసుక్రీస్తు పుట్టడ కంటే ముందు 550 సంవత్సరాల ముందు ఈ ప్రవచనం రాయబడింది. యేసుక్రీస్తు పుట్టక కంటే ముందు 550 సంవత్సరాల ముందు. కనుక ఈ గ్రంథములో యేసుక్రీస్తు ఏ ఊరిలో పుడతాడో చాలా క్లియర్గా రాసింది. తర్వాత అధికారుల యొక్క అక్రమాలను, వ్యాపారస్తుల యొక్క మోసాలను, లంచగొండుల యొక్క అన్యాయాన్ని ఖండించిన గ్రంథం ఇది. అధికారుల యొక్క అక్రమాలు, వ్యాపారస్తుల యొక్క మోసం, లంచగొండుల అన్యాయాన్ని ఖండించిన గ్రంథమే ఈ గ్రంథం. అధికారుల అక్రమాలు చేయకండి, తర్వాత వ్యాపారస్తులు మోసం చేయకండి, లంచగొండులు తర్వాత అన్యాయంగా బతుకుతూ ఉన్నారు, అది మంచిది కాదు అని చెప్పి ఖండించిన గ్రంథమే మీకా గ్రంథం. అసలు మీకా గ్రంథము రాయబడిన ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే, పాపానికి తీర్పు ఉంది, నువ్వు పశ్చాత్తాపడితే దేవుని కనికరం ఉంది, నువ్వు తప్పు చేస్తూ ఉంటే నీకు తీర్పు ఉంది, దేవుని మాట వింటే నీకు మళ్ళీ దేవుని కనికరం ఉంది అని చెప్పడానికి ఈ గ్రంథం రాసిన. నువ్వు పాపం చేస్తే దేవుని తీర్పును గురవుతావు, పాపం మానుకుంటే నువ్వు పరలోకానికి గురవుతావు అని చెప్పడానికి గ్రంథం రాశారు. పాపానికి శిక్ష ఉంది, నువ్వు పశ్చాత్తాపడితే క్షమాపణ కూడా ఉంది అని చాలా స్పష్టంగా ఈ గ్రంథము రాయబడింది. ఈ గ్రంథంలో ముఖ్యమైన పదం ఏంటంటే ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి అని చెప్తుంటాడు దేవుడు. ఆలకించండి, పాటించండి, దీవించబడండి. ముఖ్యమైన పదం ఏంటంటే ఆలకించండి. ఆలకించి ఏం చేయాలా? పాటించండి. పాటించిన మీరు మూడో పని దేవుని పని, దీవిస్తారు. 2 పనులు మీరు చేయండి, మిగతా పని అంతా దేవుడు చేస్తాడు అని పదే పదే ఈ గ్రంథంలో ఆ మాట చెప్పినట్టు చూస్తాం. దీంట్లో ముఖ్యమైన అధ్యాయాలు 6-7 అధ్యాయాలు. 6-7 అధ్యాయాల్లో చాలా ముఖ్యమైన అధ్యాయాలుగా మనం చూస్తాం. 6-7 అధ్యాయాలు ముఖ్యమైన అధ్యాయాలు. ఒకసారి 6వ అధ్యాయం చదువుదాం. చదవండి, 1 నుంచి 5 వచనాల వరకు చదవండి. ఆలకించుడు మాట రౌండ్ ఆఫ్ చేయండి. ఆలకించుడి, ఆలకించుడు అనే పదం ఎక్కువ ఉంటుంది. గట్టిగా అందరికి వినపడేటట్టు కాదు. తన జనుల మీద యెహోవాకు వాద్యమును కలగదు, ఆయన ఇశ్రాయేలు మీద వాద్యమాడుచున్నాడు. నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా వాద్యమును ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరిచితిని, అది మీతో చెప్పుడి. ఐగుప్త దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించుతిని, దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని. మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయిన బాకు యోచించిన దానిని, బయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, స్టీవు మొదలుకొని గిల్గాకు వరకు జరిగిన వాటిని మనసుకుని తెచ్చుకొనుడి. 6 నుంచి 8 వచనాలు కూడా చదవండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది జోడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలంలో నాకు సంతోషం కలగజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నీవిత్తునా,
నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 9 నుంచి 11 వచనాలు కూడా చదవండి. ఆలోచించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానం గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గురించిన వార్తను శిక్షను నిర్ణయించిన వారిని గురించిన వార్తను ఆలోచించుడి. అన్యాయము చేయి వారి ఇళ్లలో అన్యాయం చేసి సంపాదించిన చేతులను చిన్నదిగా చేయబడిన ఏదైనా చెరగి ఉన్నది కదా. తప్పు త్రాసును తప్పు రాళ్ళను సంచిని ఉంచుకొని నేను పవిత్రులను అడిగిన వారిలో నిశ్చయం చేరలేక బలత్కారం చేరుకుని అత్తస్తులు అబద్ధమాడుకుని వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడింది. కాబట్టి నేను బాగు పడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తుంది. 14 నుంచి 16 చదవండి. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడు వస్తువుగానే ఎందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని పోవు దానిని దోపుడకు నేను అప్పగింతును. నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక ఎందువు. ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు. ఏలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులను రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణము నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదవండి. వేసవికాలం పనులను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాతను ఎలాగుందో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను. నా ప్రాణమునకు ఇష్టమైన యొక్క కొత్త అంజూరం పండైనను లేకపోయాను. భక్తులు దేశములు లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరిలో ప్రాణహాని చేయుటకై కొంచెండు వారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వదలను ఒప్పును. 2 చేతులతోనూ కీడు చేయ పొందుకొందురు. అధిపతులు బహుమానం కోరుదురు. న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగిద్దురు. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముళ్ళ కచ్చ కంటెను ముండుగా నుందురు. ఈ కాపరుల దినము నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కవిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికి ఓడల అత్త మీదికి లేచెదరు. ఎవరింటి వారు వారికే విరోధులవుతారు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కట్టబెట్టి ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శిలువ నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేదును. నేను అంధకారం మీద కూర్చున్నాను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసి కనుక ఆయన నా పక్షము వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాన్ని సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతి నేను చూచెను. నా శిశువు దానిని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడునని నాకనున్నది అవమానం వద్దును. అది నా కళ్ళు పగపడును. ఇప్పుడు అది వీధిలోనూ నా బురద వలె కొట్టబడును. నీ గోడలు మనలా కట్టించు దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అశ్షూరు దేశం నుండి ఐగుప్తు దేశం పట్టణంలో నుండి ఐగుప్తు మొదలుకు ఎఫ్రటీసు వరకు ఉన్న ప్రదేశంలో నుండి ఆయా సముద్రమ మధ్య దేశంలో నుండి ఆయా పర్వత మధ్య దేశంలో నుండి జనులు యుద్ధకు వస్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం పాడవును. 14 నుంచి మీకా గ్రంథము 7వ అధ్యాయం 14 నుంచి చివరి వరకు అందరు చదవండి. తీసుకొని నీ జనులను కర్మిలకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు. నీ స్వాస్థ్య వారిని మేపము. ఆశాలను గిలాదులను వారు పూర్వకాలం చేసినట్టు మేయుదురు. దేశం నుండి వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు కనబడుతును. అన్యజనులు అది చూసి తమ కలిగిన బలమంతా కొంచెం సిగ్గుపడి నోరు మూసుకుందరు. వారి చెవులు చివరికి పోవును. సర్పంలాగిన వారు నన్ను నాకుదురు.
భూమి మీద పురుగు వలె తమ ఎదురులోనికి మనుకుచు ప్రాకిపంతులు నా దేవుని యెహోవా ఎదురుకు ముప్పొచ్చుకొంతురు. నిన్ను బట్టి భయమునందుదురు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిగణించి వారు చేసిన అతిక్రమణ విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమరైన దేవుడు నాడా. ఆయన కనికరము చూపుటయందు సంతోషించు వాడు గనుక నిరంతరం కోపం ఉంచడు. ఆయన మరణమున యందు జాలిపడును, మన దోషములను మరిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్ర అగాధంలో పడవేయును. పూర్వకాలమున నా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఈ 7 అధ్యాయాలను 3 భాగాలుగా చేసినాడు. మొదటి 3 అధ్యాయాలు ప్రతీకారం. మొదటి 3 అధ్యాయాలు ప్రతీకారం చెప్తూ తర్వాత 4, 5, 6 అధ్యాయాల్లో పశ్చాత్తాపడండి. మీరు మార్పు చెందకపోతే దేవుడు మీకు పాపం తగిన ప్రతిఫలం ఇస్తాడు. మీరు పశ్చాత్తాపడితే మీరు ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడండి అని చెప్తున్న 4, 5, 6. 7వ అధ్యాయంలో మీరు పశ్చాత్తాపడితే దేవుడు మీ పాపను సముద్ర అగాధంలో పడేస్తాడు. మీరు పశ్చాత్తాపడితే మీ పాపను తన ఈ వెనుక చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకో. మీరు పశ్చాత్తాపడితే తూర్పుకు పడనంతరం ముందు అంతవరకు మీ పాపాలు పడేస్తాడు. మీరు పశ్చాత్తాపడితే మిమ్మల్ని కనికరిస్తాడు, పునరుద్ధరిస్తాడు, తిరిగి మళ్ళీ మీకు మేలు చేస్తాడు అని చెప్పడానికి ఈ గ్రంథం రాసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 ప్రతీకారం, 2వది పశ్చాత్తాపం, 3వది పునరుద్ధరణ. 1 ప్రతీకారము, 2వది పశ్చాత్తాపము, 3వది పునరుద్ధరణ అన్నటువంటి విషయాలు ఇక్కడ తీరడానికి ఈశ్వరు రాసినట్టు మనం చూస్తాం. చూడండి, చివరిగా మీకా గ్రంథము నుండి మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ సత్యాలు 7. మీకా గ్రంథములో నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఇవి అందరూ రాసుకోండి. పలకాల్సిందిగా కూర్చున్నాను. పలకండి. ఆలకించు, ఆలోచించు, అనుసరించు, అనుగ్రహం పొందు. ఆలకించు, ఆలోచించు, అనుసరించు, అనుగ్రహం పొందు. ఆలోచించు, ఆలకించు కదా ముందు. ఆలకించు, ఆలోచించు, తర్వాత అనుసరించు, అనుగ్రహం పొందు. 1. 2వది యథార్థత లేని మాటలు పాడైన బీటలు, పాడైన కోట బీటలు నండి. పాడైన కోట బీటలు. ఇప్పుడు గోడకు బీటలు వచ్చినాయనుకోండి, ఏమైతుంది? అది ఎవరు దాన్ని ఎప్పుడైనా ప్రమాదమే. గోడ సీలిందంటే సందులో నుంచి పురుగుడు రావచ్చు, లేకపోతే ఎప్పుడైనా పడిపోవచ్చు. యథార్థత లేని మాటలు పాడైన కోట బీటలు. అందుకే మన మాటలో యథార్థత లేకపోతే భార్య నమ్మదు, భర్త నమ్మడు, పిల్లలు నమ్మరు. వారి మాటల జలుకూతలు. అక్కడ నీళ్లు ఉంటాయంటే బురద కూడా ఉండదు, వారి కూతలా అంటారు. ఆ కూతలు మాటలు నమ్మకపోతే వాడు బ్రతుకులు ఎందుకు చెల్లడు, ఎందుకు కూడా చెల్లకుండా పోతాడు. అందుకే మనము ఎప్పుడైనా సరే యథార్థత లేని మాటలు మాట్లాడితే అవి పాడైన కోట బీటలు. అందును బట్టి పాడైపోయేటువంటి భవనముకు విలువ ఉండదు. ఈ యథార్థత లేకుండా మాట్లాడే వ్యక్తికి విలువ ఉండదు. 2. 3వది ఎన్నో ఈవులను అనుగ్రహించిన దేవుడు. ఎన్నో ఈవులను అనుగ్రహించిన దేవుడు. ఎన్నో ఈవులను అనుగ్రహించిన దేవుడు మనలను అడిగిన దాన్ని గుర్తించు. మనలను అడిగిన దాన్ని గుర్తించు. మనలను అడిగిన దానిని గుర్తించు. కామ పెట్టండి. అడిగిన దాని ప్రకారం జీవించు. అడిగిన దాని ప్రకారం జీవించు.
అంత చూసుకోండి, పలకండి. ఎన్నో ఈవులను అనుగ్రహించిన దేవుడు మనలను అడిగిన దానిని గుర్తించు, అడిగిన దాని ప్రకారం జీవించు. ఎన్నో ఈవులను దేవుడు మనకి ఇచ్చినాడు. అయితే అడిగిన ఎన్నో ఈవులను ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. అడిగిన దానిని గుర్తించి దాని ప్రకారం జీవించాలి. అది మానవుని పని. కనుక తల్లిదండ్రులు ఎన్నో విషయాలు మనకు వాళ్ళు జన్మనిచ్చినారు, అన్నపానములు ఇచ్చినారు, బట్టలు ఇచ్చినారు, వస్త్రం ఇచ్చినారు, కూడు నీడ అన్ని వారికి ఇస్తున్నారు, పుట్టించుకున్నారు. వాడు చేయాల్సిన పని ఏంటంటే తల్లిదండ్రులు అడిగిన దానిని గుర్తించాలి. నా తల్లులు నా గురించి ఏం ఆశిస్తున్నారు, నా తల్లులు నా నుండి ఏం ఆశిస్తున్నారని గుర్తించి వాళ్ళు అడిగిన దాని ప్రకారం బతుకుదే చాలు, వారి జన్మ సార్థకం అయిపోతారు. దేవుడు కూడా అదే అంటున్నాడు, నీకు ఎన్నో ఇచ్చిన, ఈ సృష్టిలో సమస్తం మీకు ఇచ్చిన, ఈ సృష్టి మీ దేహము, కుటుంబం, రక్షణ, సంఘం, సహవాసం, లోకం ఇస్తే పరలోకం సిద్ధపరిచి ఉంచినాను, అన్నీ ఇచ్చినాను. కానీ నేనేం చెప్తున్నానో దాన్ని గుర్తించండి. భూమి మీద ఉన్నంత నేనేం చెప్తున్నానో దాన్ని గుర్తించి దాని ప్రకారం జీవించండి, చాలు, మీ జన్మ సార్థకం. అదే అన్నమాట. తెలియని దాని ప్రకారం జీవించాల్సిన అవసరం లేదు, తెలిసిన దాని ప్రకారం జీవించాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. 4 మనలను నమ్మిన వారి నమ్మకాన్ని ఒమ్ము చేయడము, మనలను నమ్మిన వారి నమ్మకాన్ని ఒమ్ము చేయడం. కామ పెట్టండి ఇక్కడ, మళ్ళీ పలకండి. మనలను నమ్మిన వారి నమ్మకాన్ని ఒమ్ము చేయడం, ఎదుటి వారిని మోసం చేయడం. ఎదుటి వారిని అంటే ఇక్కడ నమ్మిన వారిని కూడా అనిపెట్టారు. నమ్మిన వారిని మోసం చేస్తారు. కొంతమంది నమ్మిస్తారు, నమ్మకంగా మోసం చేస్తారు. ఎప్పుడే కానీ నమ్మిన వారిని నిర్ణయించడం అనేది అతనికి క్షమాపణ కూడా ఉండదు. జీవితం బ్రతుకులో ఎప్పుడు క్షమాపణ, దేవుడు క్షమించడు అతన్ని, ఆమెను కూడా క్షమించడు. ఏం రాసినారు? నమ్మిన వారిని నమ్మిన వారిని నమ్మకాన్ని ఒమ్ము చేయడం, కామ ఎదుటి వారిని మోసం చేయడం, కామ నిజ క్రైస్తవ జీవితానికి వ్యతిరేకం. నిజ క్రైస్తవ జీవితానికి వ్యతిరేకం. నిజ క్రైస్తవ జీవితానికి వ్యతిరేకం. చదవండి, అందరు చదవండి. నిజ క్రైస్తవుడుగా బ్రతకాలనుకున్న వారికి ఇది వ్యతిరేకం. నమ్మిన వారిని నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు, ఎదుటి వారిని మోసం చేయకూడదు. ఈ భూమి మీద ఎదుటి వారిని మోసం చేయడం అనేది నిజ క్రైస్తవ జీవితానికి అది వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. కనుక మనం గమనించాలి. తర్వాత 5 చేతులు కలిపే వారితో ఏకీభవించడం. చేతులు కలిపే వారితో ఏకీభవించడం. చేతులు కలిపే వారితో ఏకీభవించడం. మనస్సాక్షిని సంపుకొని సహకరించడం. మనస్సాక్షిని చంపుకొని సహకరించడం. మనస్సాక్షిని చంపుకొని సహకరించడం మంచి విశ్వాసికి తగని లక్షణం. మంచి విశ్వాసికి తగని లక్షణం. చేతులు కలిపే వారితో ఏకీభవించడం. మనస్సాక్షిని సంపుకొని సహకరించడం మంచి విశ్వాసికి తగని లక్షణం. ఏ రోడ్డుకి పోతే ఆ పదం, ఎవరి తిండి పెడితే వాళ్ళ మాట మాట్లాడదు. ఏ రోడ్డుకి పోతే ఆ పదం మాట్లాడకూడదు. ఏ ఇంటికి పోతే ఆ తిండి తిని ఆ ఇంటి వారి మాట మాట్లాడదు. సత్యం మాట్లాడాలి. ఎప్పుడైనా నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత కలిగి బతకాలి. అది దేవుడు మనకు చెప్తున్నాడు. 5
అన్యాయముతో అక్రమంతో సంపాదించినది, అన్యాయముతో అక్రమముతో సంపాదించినది, అన్యాయముతో అక్రమముతో సంపాదించినది ఏదైనా సంతోష జీవితానికి, ఏదైనా సంతోష జీవితానికి సార్థకతగా నిలవదు, సార్థకతగా నిలవదు. అంటే అన్యాయంతో అక్రమంగా సంపాదించినది ఏదైనా సరే అది నిలవదు, అది ఎప్పుడైనా ఎగిరిపోతుంది, ఏదో మూలంగా ఎగిరిపోతుంది. అన్యాయంతో అక్రమంతో సంపాదించినది అది సార్థకత కాదు. ఆ ఊర్లో మన చర్చి బజార్లో ఉన్నాడు, ఇల్లు కట్టించినాడు. వాడా కిటికటాడు పెట్టి మీరు కట్టించినాడు, వాడు వాడి బతుకుబడి అన్నాడు. వాడు వాడి బతుకుబడేనా? కష్టపడి సంపాదిస్తే అది ఇట్లా సంపాదించింది. కానీ ఎట్టింగులు పెట్టి వాని ముంచి ఈని ముంచి వాని కొట్టి ఏం కొట్టి బతికేటువంటి బతికి బిల్లు కట్టి ఏం బిల్డింగ్ అది నిలుస్తుంది, వారి పంప నిలవదు. అట్లా ఆ విధంగా ఉంటుంది. కనుక అన్యాయంతో అక్రమంతో సంపాదించినటువంటిది మనకు కొన్ని లక్షణం ఉండొచ్చు, కానీ అన్యాయంగా సంపాదించిన 10 రూపాయలు అది పాపమే. న్యాయంగా సంపాదించింది ఎంతైనా అది పాపం కాదు. కానీ అక్రమంతో అన్యాయంతో సంపాదించింది ఏదైనా అది సార్థకతగా నిలవదు, అది ఎప్పుడైనా గమనించినట్లయితే దేవుని వాక్యములో మనకు దేవునికి అది మన దేవుడు అక్రమస్తుడు కాదు, మనం అక్రమంగా ఉండకూడదు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మనం అన్యాయంగా బ్రతుకు. అది దేవుని వాక్యానుసారమైంది కాదు, అది మనం తెలుసుకోవాలి. అందును బట్టి అన్యాయంతో అక్రమంతో సంపాదించింది ఏదైనా అది సంతోష జీవితానికి, మానవుడికి సంతోషం ఇవ్వదు, బాధ. నేను అక్రమంగా సంపాదిస్తే కదా, అన్యాయంగా సంపాదించింది కదా అని తన మనసులో వాడు చేసిన అన్యాయం గుర్తొస్తానే ఉంటారు. ఆ వస్తువు చూసినప్పుడంతా ఆ దొంగతనం గుర్తొస్తాను. ఏదైతే వాడు అన్యాయం చేసి తీసుకున్నాడో ఆ అన్యాయమే గుర్తొస్తాడు చూసినప్పుడు. ఏ విధంగా అక్రమంగా సంపాదించినాడో అక్రమం గుర్తొస్తానే ఉంటుంది. అది అందును బట్టి మనకి సంతోషం ఇవ్వదు, ఎప్పుడు జీవితంలో బాధపడతానే ఉంటాడు. అదే దేవుడు అంటున్నాడు, అన్యాయంతో అక్రమంగా సంపాదించిన ఏదైనా సరే సంతోష జీవితానికి సార్థకత ఇవ్వదు, సంతోష జీవితానికి సార్థకతనివ్వదు అనే విషయం మనం చూస్తున్నాం. చివరిగా ఏడవది పలకండి. అనుకోకుండా పడినవాడు లేస్తాడు, అనుకోకుండా పడినవాడు లేస్తాడు, కావాలనే పడినవాడు పాడైపోతాడు, కావాలనే పడినవాడు పాడైపోతాడు. అనుకోకుండా పడినవాడు లేస్తాడు, కావాలనే పడినవాడు పాడైపోతాడు. అనుకోకుండా ఏదైనా చేసినా, ఏదైనా చేయాలని కాకుండా అనుకోకుండా ఏదైనా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్, వాడు లేస్తాడు పడినా. ఇప్పుడు గొర్రె ఉంది, కావాలని పడదు, పడాలని పడదు, అనుకోకుండా పడుతుంది. కొంత అదేం చేస్తుంది, వేస్తుంది. అదే పంది కావాలనే దాంట్లో పడుతుంది, కావాలనే దాంట్లో పడి పొల్లాడుతుంది. అది పాపం అని తెలిసినా దాంట్లోకి పోడి దాంతో పొల్లాడడం అనేది అది మనిషికి నష్టం ఇస్తుంది, పాడైపోవడం. అందుని బట్టి అనుకోకుండా పడినవాడు లేస్తాడేమో కానీ కావాలనే పడినవాడు తెలిసి దాంట్లో అది తప్పని తెలిసి, అది బురదని తెలిసి, అది అన్యాయం తెలిసి, అక్రమని తెలిసి, దాంట్లో నీతని లేదని తెలిసి కూడా దాంట్లోనే పోతూ ఉన్నవాడు పాడైపోతాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఓకే, అలాగే ఒకటి చదవండి. ఇప్పుడు ఏడు విషయాలు ఒకవేళ చూసుకుంటానండి. ఆలకించు,
ఆలోచించు, అనుసరించు, అనుగ్రహం పొందు. ఏం చేయాలా? దేవుని మాటలను ఆలకించాలి. మనం అది దేవుని వాక్యములో ఉందా లేదని ఆలోచించాలి. తర్వాత దాన్ని అనుసరించాలి. అప్పుడు దేవుడు అనుగ్రహం పొందుతాం. మనం దేవుని అనుగ్రహం పొందాలి అంటే ఆలకించాలి, ఆలోచించాలి, అనుసరించాలి. అప్పుడు దేవుని అనుగ్రహం మనం పొందుతాం. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది వాక్యములో ఉన్నదా లేదా అని పరిశోధించాలి. అది వాక్యములో ఉంటే అది కరెక్ట్. వాక్యంలో లేనిది ఏది కూడా మనము. రెండవది ఇంకొక చదవండి. యథార్థత లేని మాటలు పాడైన కోట వీధులు. మన మాటల్లో యథార్థత ఉండాలి. ఆయన మాట్లాడినంటే నిజంగా యథార్థత మాట్లాడినట్టాడు. వాడి మాటల అనకు. ఆమె మాట్లాడితే ఆయన మాట్లాడితే యథార్థంగానే ఉంటారు. ఆయన నమ్మాలి కనుక మనం యథార్థంగా ఉంటాం. కనుక యథార్థత లేని మాటలు పాడైన కోట బీటలు. పాడైన కోట బీటలుగా. మూడవ చదవండి. ఎన్నో ఈవులను అనుగ్రహించిన దేవుడు మనల్ని అడిగిన దానిని పుట్టించును, అడిగిన దాని ప్రకారం జీవించును. మళ్ళీ చదువు. ఎన్నో ఈవులను అనుగ్రహించిన దేవుడు మనల్ని అడిగిన దానిని పుట్టించును, అడిగిన దాని ప్రకారం జీవించును. ఎన్నో మనకి ఇచ్చినాడు. ఇప్పుడు తల్లులు పిల్లలకు ఎన్నో పదార్థాలు కొనిచ్చినప్పుడు ఆ తల్లులు ఏం చేస్తున్నారు? మళ్ళీ చేసి ఆపుతున్నారు. అంటే వాడిచ్చే తినాలనే, వాడి బుద్ధి చూడాలనే. వాడు ధారాళంగా ఇచ్చినాడు అనుకోండి, నీ బుద్ధి కనపడింది ఆయన తినరా, నీవే తిన్నాను, మళ్ళీ వానికే పెడతారు. దేవుడు కూడా అదే అంటున్నాడు. ఎన్నో అనుగ్రహాలు అనుగ్రహించిన దేవుడు ఏమని అడుగుతున్నాడు? అడిగదాన్ని గుర్తించు, అడిగిన దాని ప్రకారం అదే దేవుడు. అది మనల్ని. నాలుగోది ఎదుటి వారిని మోసం చేయడం నిజ క్రైస్తవ జీవితానికి వ్యతిరేకం. మళ్ళీ చదువునాయను. మనలను నమ్మిన వారి నమ్మకాన్ని వమ్ము చేయడం, ఎదుటి వారిని మోసం చేయడం నిజ క్రైస్తవ జీవితానికి వ్యతిరేకం. దేవుని స్తుతి. మనల్ని నమ్మిన వారిని వమ్ము చేయడము, తర్వాత ఎదుటి వారిని మోసం చేయడము అనేది నిజ క్రైస్తవ జీవితానికి అది వ్యతిరేకం. అది ఎప్పుడు కూడా దేవుడు వ్యతిరేకిస్తాడు. తెలిసి అది మోసమని ఎదుటి వారిని మోసం చేయడం, అది మనల్ని నమ్మిన వారిని వంచడం. మనల్ని నమ్మి ఏదైనా సరే మన ఎంబడి వస్తే వారిని వంచడం అనేది మంచి పద్ధతి. అది దేవుని లక్షణమే కాదు. భూమి మన దేవునికి ఆ గుణం లేదు. ఆయన నమ్మిన మనకు కూడా ఆ గుణం ఉండదు. మనల్ని నమ్మినోడు ఎప్పుడు వంచకూడదు. భార్యనైనా, భర్తనైనా, పిల్లలైనా, కుటుంబానైనా, మన నమ్మిన స్నేహితులైనా, మన నమ్మిన వారి పక్కనున్న వారిని కానీ మనం నమ్మి మన దమ్మడి ఏదైనా తిరిగి ఒక స్థలము, ఇల్లు, కుటుంబము ఏదైనా కానీ ఒక వస్తువు ఆయన చెప్తే వెళ్ళి కొందామనుకుంటే అక్కడ అటువంటి వారిని వమ్ము చేయి, వంచకూడదు ఎప్పుడే కానీ. అది మోసం అని తెలిసి ఎప్పుడే కానీ మనము మన ఎదుటి వారికి మోసం చేయడం, మనం నమ్మిన వారిని వంచడం అనేది నిజ క్రైస్తవ జీవితానికి అది వ్యతిరేకం. ఎప్పుడే కానీ అది దేవుడు సహించడు. ఆ వ్యక్తి అన్యాయస్తులు, తర్వాత మోసం చేసేవారు, నమ్మిన వారిని వంచేవారు ఎప్పుడు మోసం చేయరు. పరలోకములో ఉన్న దేవుడితో కింది పడుకోవడానికి రెండే కారణాలు. నమ్మిన దేవునే వంచినాడు, దేవుణ్ణే మోసం చేయాలనుకొని పైకి రావాలని. అదే అతను చేసినది. అపవాదికి ఉన్న గుణాలు రెండే. ఒకటి చెడిన మనసు, రెండవది అబద్ధం. ఈ రెండు ఉంటే అపవాదులు అవుతారు ఎంతటోళ్ళైనా సరే. మంచి మనసు ఉన్నవాడు, నిజం పలికివాడు దేవుడు అవుతాడు. దేవుని వలె, దేవుని అంతటి వాడు. అది మనం చేయాల్సిన అవసరం ఉంది. ఐదవది ఇంకోటి చదవండి. తగని మళ్ళీ చదవండి. చేతులు కలిపి వారితో ఏకీభవించడం, మనస్సాక్షిని చంపుకొని సహకరించడం మంచి విశ్వాసానికి తగిన లక్షణం. నోరు తిరగలేదా? రాసుకున్నట్టు రాసుకున్నావా? చేతులు కలిపే వారితో ఏకీవించడం,
మనసాక్షిని చంపుకొని సహకరించడం అనేది మంచి విశ్వాసికి తగని లక్షణం. అది తగని లక్షణం. ప్రభు పిల్లలంగా మనము ఎవరైనా ఒకవేళ పొరపాటు చేస్తుంటే అది తప్పని చెప్పడం మంచిది. మనసాక్షిని చంపుకొని ఒక వ్యక్తికి సహకరించడం అనేది మంచి విశ్వాసి తగని లక్షణం. ఏదైనా ఆయన ఇట్లా జీవిస్తే మనం బాగుంటుంది అని మనం ఎదుటి వారికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అది మనకు మంచిదని దేవుడు చెప్తున్నాడు. 6వది, అన్యాయముతో అక్రమంతో సంపాదించినది ఏదైనా సంతోష జీవితానికి సార్థకతగా నిలవదు. చదువు, మళ్ళీ చదువు. అన్యాయముతో అక్రమంతో సంపాదించినది ఏదైనా సంతోష జీవితానికి సార్థకతగా నిలవదు. అన్యాయంగానే అక్రమంగా ఏదైనా సంపాదిస్తే సంతోష జీవితానికి అది సార్థక నిలవదు. మన పిల్లలకి అది నిలవదు. అది ఎప్పుడైనా నష్టం కలుగజేస్తుంది. అందుని బట్టి మనం అన్యాయంతో అక్రమంతో దేన్ని సంపాదించదు. సక్రమంగా సంపాదిస్తే సంతోషంగా అది మన సార్థకత ఉంటుంది. 7వది, అనుకోకుండా పడినవాడు లేస్తాడు, కావాలని పడినవాడు పాడైపోతాడు. మళ్ళీ చదువు. అనుకోకుండా పడినవాడు లేస్తాడు, కావాలని పడినవాడు పాడైపోతాడు. అనుకోకుండా ఏదన్నా కొన్నిసార్లు పనులు చేస్తాం. అనుకోకుండా ఒక ఆమె ఎదురైనప్పుడు చూస్తాం. అనుకోకుండా ఏదైనా కొన్నిసార్లు జరుగుతుంది. దాన్ని దేవుడు క్షమిస్తాడు. కావాలనే పదే వెనక తీసుకుంటాం అనేది తప్పు. అనుకోకుండా కొన్నిసార్లు జరుగుతాయి. ఎదురుగానే గబుకుని చూడము, తర్వాత ఏదన్నా కొన్ని పరిస్థితులలో ఏదన్నా కొన్నిసార్లు జరగచ్చు ఏదన్నా. అయితే అది అనుకోకుండా జరిగింది కనుక తప్పకుండా లేస్తాడు. దేవుడు క్షమిస్తాడు, అతన్ని లేస్తాడు. కావాలనే ఇంకా పడి చూడడం, కావాలనే చేసేవాడు పాడైపోతాడు. అందుని బట్టి దేవుని పిల్లలకు లోకస్తులకు అదే కారణం. మనము గొర్రెలం, లోకస్తులు పంది లాంటి స్వామి. పంది కావాలనే బుద్ధను ఆశించిపోతుంది. గొర్రె కొన్నిసార్లు దాటిపోయి బురదలో పడతారు. అక్కడి నుంచి లేచి నిలుచుకొని మళ్ళీ పరిగెత్తారు. గొర్రెలాంటి స్వభావం కలిగిన వారు లేస్తారు, పందిలాంటి స్వభావం కలిగిన దాంట్లో కొల్లాడుతూనే ఉంటారు. అది తెలిసి తప్పని మనం చేయకూడదన్న విషయం మనందరం గమనించాలి. ఆమేన్. దేవుడు చివరి మాట నీతి అని పెట్టుకోండి. మీకా గ్రంథములో దేవుని నీతి. మీకా గ్రంథం అంతా విన్న తర్వాత సారాంశం మంచి ప్రవర్తన కలిగి ఉండుటయే మనము దేవునికి ఇచ్చే గొప్ప బహుమానం. మంచి ప్రవర్తన కలిగి ఉండుటయే మనము దేవునికి ఇచ్చే గొప్ప బహుమానం. దేవుడు ఏం ఆశిస్తాడు? పొట్టేళ్ళను ఆశిస్తాడా? పూలను ఆశిస్తాడా? ఫలాలను ఆశిస్తాడా? కొబ్బరికాయలు ఆశిస్తాడా? యాటలు పెట్టమంటాడా? మంచి ప్రవర్తన. అదే కదా దేవుడు మనల్ని అడిగేది. న్యాయంగా బ్రతుకు, ఈయన మనసు కలిగి ఉంటాడు, కనికరం కలిగి, ఎదురు పట్ల మోసం చేయాలి. ఇంకే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అని దేవుడు అడుగుతాడు. కనుక అందరు చదవండి. మంచి ప్రవర్తన కలిగి ఉంటే మనము దేవునికి ఇచ్చే గొప్ప బహుమానం. మంచి ప్రవర్తనే దేవునికి ఇచ్చే గొప్ప బహుమానం. రాత్రి ఒక ఇంటికి వెళ్ళినాం. ఆ ఇంటి దగ్గర మలిబెల్లి జరుగుతుంది. అది కార్డు మనకు కూడా ఇచ్చిపోయినారు. ఒక రకంగా బంధువులు. ఆ ఇంటి దగ్గరికి మేము రాత్రి వెళ్తే అక్కడ మలిబెల్లి జరుగుతుంది. మలిబెల్లి కూడా జరుగుతుంది. నిన్న పెళ్లికి వెళ్ళలేదు. ఆదివారం ఉదయం మనకు ఆరాధన. వాళ్ళకి తెలుసు ఆదివారం దైవజులు రాలేదు. పోయిన తర్వాత చాలా సంతోషించి వందనా చెప్పి అన్నారంటే సరే మేము లోపల వాళ్ళు పూజ చేస్తాం చెప్పినారు. అయ్యా కొత్త పెళ్లి కూతురు కదా, కాపురానికి పోతుంటారు, వద్దు వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు కలుపుతారు, వాళ్ళు పూజ చేస్తున్నారు దేవుడికి. చేసి మంచిది, నేను కూడా చేస్తాను వెళ్ళి అన్నాను. నేను కూడా చాలా ఇష్టం ఇలాంటివి, భక్తి అంటే చాలా ఇష్టము.
భగవంతుడు అంటే చాలా ఇష్టం, నేను కూడా అలా చేస్తున్నా, దేవుని సినిమాలు కూడా చూసేవారు ఎక్కువ అని మాట కలుగుతా. పెళ్లి కూడా వాళ్ళ బంధువులు అలా తెలుగు బంధువులు ఉన్నారు. మరి నాతో ఉన్న విశ్వాసులు లోపల పూజ చేస్తున్నారు, మనం పోదాం రండి అని పోయి వాళ్ళు చేస్తా అంటే చూస్తా. ఒక ఆమె ఉండేది ఈ పాప అంటే కొబ్బరికాయ కొట్టేది. కొబ్బరికాయ పెట్టిన తర్వాత దాని తోక ఉంటుంది, జుట్టు ఏమంటుంది దాన్ని, జుట్టేనా? జుట్టు తీర్చండి తీయాగానే ఒక ఏమి అంటే అది సాయిబుల పద్ధతి అన్నాడు. అంటే దక్షిణ దగ్గర వీళ్ళు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ తోక ఏముంటుందని జుట్టు అది తీసి కొడతారంట. అందుకే అది సాయిబులు కొబ్బరికాయ అవుతుందంట జుట్టు తీస్తే. ఇప్పుడు అది గమనించి ఇప్పుడు ఏం చేస్తున్నారు, హిందువులు కొట్టిన తర్వాత తోక దిగుండి అట్లే పెడుతున్నారంట, ఇది హిందువులు జుట్టు అని. హిందువు కొబ్బరికాయ ఈ పద్ధతిని ఇప్పుడు నేనెప్పుడో చిన్నప్పుడు దాదాపు ఎప్పుడు విన్నా. అమ్మ నాయన తర్వాత ఎప్పుడన్నా నేను ప్రభు నమ్మక ముందు పల్లె వేసుకున్నప్పుడు ఏదన్నా పండగ వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టి అటుకు 2 ఇస్తలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత అందరూ వారాలు లేచి బయటకు వస్తారు, దేవుడు తింటాడు మనం బయటకు పోదాం బా అందరు బయటకు వచ్చేది. వారాలు లేచి అంటే వాకిలేసి లోపల పోతాడు, వాకిలేసి మళ్ళీ పోవడానికి. చెప్పేదాన్ని పోయింటాడు, బయట తినిటాడు, తినిపోయింటాడు అని పోతారు. అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే జుట్టు తీసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు జుట్టు అట్టే పెడుతున్నారు, కొత్త పద్ధతి వచ్చింది, అప్డేట్. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జుట్టు తీయకుండా పెడితే అది దేవునికి ఈ విధంగా అది మంచి ప్రవర్తన అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో బాహ్య సంబంధమైనవి ఏవి అర్పించినా దేవునికి ఇష్టం లేదు. కానీ మంచి ప్రవర్తన కలిగి ఉండటమే దేవుని మనం ఇచ్చే గొప్ప బహుమానం. జుట్టు తీసినా ఏమి లేదు, జుట్టు దిగిపోయినా ఏమి లేదు, దాంట్లో అర్థమే లేదు. కనుక కొబ్బరికాయగానే పెట్టారు, అక్కడ కొట్టి పెడతారు. ఎందుకంటే గట్టితనం అనేది కఠినత్వం ఉండకూడదు మనిషికి. లోపల కొబ్బరి లాంటి హృదయం ఉండాలి దాని అర్థం. కొబ్బరి లాంటి తెల్లని హృదయం, కపటం కానీ స్వచ్ఛమైన భార్య దగ్గర భర్త దగ్గర భార్య స్వచ్ఛమైన జీవితం జీవించాలి. దాంట్లో ఉన్న తీర్థం ఏ విధంగా తృప్తిగా చక్కగా రుచికరంగా ఉంటాయో ఒకరికొకరు సంభాషణ అంత మధురంగా ఉండాలి అనేటువంటిది. ఆ పీసు తీసేస్తే నీలో ఉన్న పాపాలన్నీ తీసేసి కఠినత్వం మానుకొని కొబ్బరి లెక్క తెల్లని హృదయం కలిగి చక్కగా తీర్థం వల్ల నీ జీవితం ఉండాలి, మధురమైన మాటలు ఉండాలి. అర్థంతో ఎవరు చెప్పినారు ఏమో, ఎట్లా చేసినారు, కొడుతున్నారు, కానీ దాని అర్థం అది. కనుక దేవునికి మనం ఇచ్చే ప్రవర్తనే గొప్ప బహుమానం. మన మంచి ప్రవర్తన కలిగి బ్రతకడమే. కనుక మనందరం కూడా అలా చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి సహాయం చేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు 2 వందనాలు. మీకా గ్రంథములో 7 అధ్యాయం. ఈ అధ్యాయం అంతా ఉన్నటువంటిదంతా ఆలకించు, అనుసరించు, అనుగ్రహం పొందు. నీవు ఆలకించకపోతే ప్రతీకారం పొందుతావు. ఆలకించి పశ్చాత్తాపడితే ప్రభు ప్రతిఫలం ఇచ్చి ప్రభు పునరుద్ధరిస్తాడు. నేను ఎక్కడ పడినా అక్కడి నుంచి లేవనెత్తుతానే సత్యాన్ని మాకు తెలియజేసినందుకే స్తోత్రం. నేను మేమందరం విన్న వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, విన్న వాక్యము అందరి హృదయాల్లో ఫలింపజేసి మేమందరం మంచి ప్రవర్తన ఫలించి నీకు ఇచ్చే గొప్ప బహుమానం అదే అన్న సత్యాన్ని మాకు తెలియజేసినందుకై స్తోత్రం. ప్రభువా, యథార్థత కలిగిన వారిని ఉండడానికి సహాయించి, ఎన్నో యువకులు ఇచ్చిన దేవుడమైన నీవు అడిగింది మేము గుర్తించిన దాని ప్రకారం జీవించడానికి సహాయించి, నమ్మిన వారిని ఉమ్మించకుండా, ఎదుటి వారిని మోసం చేయకుండా నిజ క్రైస్తవునిగా మేము బ్రతకడానికి సహాయించి, ప్రభువా అన్యాయానికి అక్రమంగా ఏది మేము సంపాదించుకోకుండా సహాయించి, అనుకోకుండా ఒకవేళ ఏదైనా పడిపోతే పాపంలో లేస్తాము, కానీ కావాలనే పడిపోతే పాడైపోతామని సత్యాన్ని మాకు తెలియజేసిన నీకు స్తోత్రం. ఇక్కడున్న మేమందరం కావాలనే మాటికి పాపంలో పడిపోతే ఒకరోజు లేవకుండా పడిపోతాం. అందుకే జాగ్రత్తగా ఉండి చీటికి మాటికి తెలిసి పడిపోకుండా
సహాయం చేయమని వేడుకొంచు. విన్న వాక్యం నాలో మాలో అందరిలో ఫలింపచేసి మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచి నాయనా మేము మంచి ప్రవర్తన కలిగి ఉండడమే మా దేవుడైన నీకు మేము ఇచ్చే గొప్ప బహుమానం. మంచి ప్రవర్తన నేను మేమందరం కలిగి మా జన్మను సార్థకం చేసుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. అందరికి వందనాలు.